నమస్తే అండి. ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి దొండకాయ కూర అండి. దొండకాయ కూర వండుతున్నాను. ఆల్రెడీ దొండకాయ ముక్కలు తరిగేసి ఉప్పు నీళ్ళలో వేసి ఉంచుకున్నానండి. ఉప్పు వేసి కొంచెం పిసికేసి ఉంచుకున్నాను. కొద్దిగా దీంట్లో వాటర్ పోసి మొత్తం పిండేసుకుని ఈ ముక్కలతో కూర వండుకుందామండి. దీంట్లో ఉన్న నీరంతా పోతుందండి. ఉప్పు వేసి కనుక మనం గట్టిగా పిసికేసుకున్నామంటే. ఆయిల్ వేసుకున్నానండి. కూరకు తగినంత ఆయిల్ వేసుకున్నాను. మినప్పప్పు వేసుకున్నాను. జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు అండి. ఇంగువ. ఇట్లా చిన్న ముక్కలుగా తరుక్కుంటే బాగుంటుందండి దొండకాయ కూర. అది చక్రాల్లాగైనా తరుక్కోవచ్చు. తిరగమూత వేగిందండి. దొండకాయ ముక్కలు వేసుకుందాం. నీళ్ళు పిండేసుకుని వేసుకోవాలండి. కూర కూడా రుచిగా ఉంటుందండి నీళ్ళు పిండేసుకుంటూ ఉప్పు వేసి. దీంట్లోనే కొద్దిగా పసుపు వేసుకుందామండి. సాల్ట్ ఇందాక ముక్కల్లో వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకుందాం కొద్దిగా. ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకుందాం. దొండకాయ కదండి, ఎంత సన్నగా తిరిగినా కొంచెం టైం పడుతుంది. మగ్గిపోయిందండి కూర. ఇట్లా ఉంటే సరిపోతుంది. కారం వేసేసుకుందాం. సింపుల్ రెసిపీసే చూపిస్తానండి నేను. సపోర్ట్ చేయండి కొంచెం. హడావుడి అలాంటిది ఏం లేకుండా సింపుల్గా చేసుకున్న రెసిపీసే చేస్తానండి నేను ఇంట్లో. మీకు అవే చూపిస్తున్నాను. అయిపోయిందండి కూర. అంతేనండి, ఈజీగా చేసేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ దొండకాయ కూర రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వస్తుందో.